1,00,000 కోట్లు 1,00,000 ఎకరాలు కాళేశ్వరంలో 5 ఏళ్లలో 1053 టీఎంసీల నీరు ఎత్తిపోత 3 బ్యారేజీల నిర్మాణ వ్యయము 7,516.31 కోట్లు 17 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకృతము. పీపీటీలో పలు కీలక అంశాలు నేడు మేడిగడ్డకు మంత్రులు. అంటే ఈ కాళేశ్వరంలో ఎన్ని అవినీతులు జరిపి వీళ్ళు అనుకున్న విధానంగా నీరు అందించకుండా పంట పొలాలకు యాసంగిలకు నీళ్లు మాత్రం అందించకుండా వీళ్ళు కమిషన్లకు పాల్పడి ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తము అవినీతికి పాల్పడింది అంటున్నారు. 3 బ్యారేజీల నిర్మాణానికి కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ అన్నారము సుందిల్ల బ్యారేజీల నిర్మాణ వ్యయము 7,516.31 కోట్లు. ఇందులో మేడిగడ్డకు 3,625.82 కోట్లు, అన్నారంకు కరెక్ట్గా 22,028.43 కోట్లు, సుందిల్లకు 1,662.6 కోట్లు వ్యయమైంది. కాగా అక్టోబర్ 26న భారీ శబ్దంతో మేడిగడ్డ బ్లాక్లోని 20వ నంబర్ పిల్లరు కుంగడంతో బ్రిడ్జి స్లాబ్ కుంగింది. పక్కనే ఉన్న 19, 21 నంబర్ పిల్లర్లు కూడా కుంగాయి. మరుసటి రోజు ఎల్ఎండి టీఎంజీ సురేష్ కుమార్ నేతృత్వంలో 3 సభ్యుల బృందము బ్యారేజ్ని సందర్శించి తామే పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అంటే కిందికి వంగిపోయింది. ఇది బీఆర్ఎస్ పార్టీలు ఏమంటారు అంటే ఇది ఉష్కొచ్చింది అండ్ నీళ్ళు వచ్చినాయి అంటే మీరు ఇంత పెద్ద డ్యామేజ్ కట్టిన తర్వాత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ డ్యామేజ్ని దీన్ని ప్రతిష్టాపన చేసినాక ఇట్లాంటి చిన్న చిన్న చీప్ మెంటాలిటీ మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఏమైనా నమ్మేటట్టు ఉన్నదా? 20, 21 ఆల్రెడీ స్లాబ్ కుంగిపోయిందని చెప్తున్నారు. 19, 21 నంబర్ పిల్లర్లు కూడా కుంగాయని చెప్తున్నారు. వీళ్ళు అధికారులు గిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళేమో మా అవసరం అయిపోయింది వాళ్ళే చేయించుకుంటారు అంటారు, వీళ్ళేమో వాళ్ళే చేస్తారంటారు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి కుచ్చుటోపి పెట్టినట్టు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ విషయంలో సురేష్ కుమార్ నేతృత్వంలో 3 సభ్యుల బృందము బ్యారేజ్ని సందర్శించి తామే పునరుద్ధరిస్తామని వెల్లడించారు. ఒకసారి పునరుద్ధరిస్తారంటారు, ఒకసారి వాళ్ళే చేసుకుంటా అంటారు, మా అవసరం అయిపోయింది అంటారు, మా ప్రతిష్టాపన అయిపోయింది అంటారు. అంటే ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేసే తత్వం కనిపిస్తుంది ఈ విషయంలో. అంటే ఈ దానికి ఎన్ని కోట్లైనా విడుదల చేసింది, కానీ ఇప్పుడు మాత్రం ఖజానా ఖాళీ చేసేసి దీని మీద డ్యామేజ్ చేసి 19వ నెంబరు 20 నెంబరు 21 నెంబరు డ్యామేజ్ కుంగిపోయి వీళ్ళ రిపోర్ట్లతోటే ఉన్నది తప్ప మరి అదే కాంగ్రెస్ పార్టీ ఒక జమానాలో శ్రీరామ్ సాగర్ కట్టినా నాగార్జున సాగర్ కట్టినా ఏది కట్టినా ఏది కుంగలే. మరి వీళ్ళు మాత్రం కమిషన్లకు చేయి జాపి 40% కమిషన్ తీసుకొని వీళ్ళు చేసే పనులకు అధికారులు అట్లా తయారైపోయినారు. తెలంగాణ రాష్ట్రాలకు కుచ్చుటోపు పెట్టేసి దాన్ని మొత్తం నాశనం చేసారు. భారతదేశంలోనే ఇండియాలోనే పెద్దది కాళేశ్వరము, పెద్దదని పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకున్నాడు. మా రక్తము దారపోసాము, మేము ఇది చేసాము, అది చేసాము, అది వీకాము, ఇది వీకాము, అన్ని వీకిండు. లాస్ట్కి వచ్చేసి ఎలా పోయాడ నందినగర్లో పడిపోయిండు. లాస్ట్కి వచ్చి తెలంగాణ రాష్ట్రాలకు ఇప్పుడు ఈ కుచ్చుటోపి ఈ అప్పులని కట్టలేక సావాలి. ఇప్పుడు ఎవరికి ప్రతి కడుపులో ఉన్న పిండాన్ని గిన ఇలా అప్పు చేసిండు. బయటికి వచ్చే వరకు వాడికి దునియాలో అసలు వస్తాడా రాడా, వచ్చినాక గిన వాడు కట్టాలి, వానికి లోకమే తెలియదు, వానికి గిన అప్పు చేసి పెట్టిండు కేసీఆర్. ఈ విధంగా తయారైపోయింది. ఇది మంత్రుల షెడ్యూల్. శుక్రవారం ఉదయం 10:30 హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దుల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు మేడిగడ్డకు రానున్నారు. అంటే శుక్రవారం ఉదయం 10:30కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 లీడర్లు పోవడం జరిగింది మేడిగడ్డ బ్యారేజ్కి. అంటే వాళ్ళలో శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకరు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ 4 11:30 గంటలకు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత మేడిగడ్డ బ్యారేజ్కు కుంగిపోవడము, అన్నారము, సుందిల్ల బ్యారేజీలు సిస్టంపై సమీక్ష నిర్వహిస్తారు. అంటే ఈ విషయంలో కాంగ్రెస్ కట్టినప్పటివి దీనికి కంపేర్ చేస్తే ఇవి ఎందుకు కుంగిపోయినాయి అనేది ఈ 4 మంత్రులు పోయి 10:30 నుంచి 11:30 వరకు గంటల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత ఈ 4.20 గంటలకు మేడిగడ్డ నుంచి అన్నారము చేరుకొని బ్యారేజ్ని పరిశీలిస్తారు. బ్యారేజ్ని పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ విషయం వీళ్ళు పెద్ద గొప్ప పనులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అంతా ముంచేసిండ్రు, 1,00,000 కోట్ల అప్పు తీసుకున్నారు,
అవి కట్టి ఇప్పుడు జీరో ఖజానా చేసిండ్రని ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీడర్లు పోయి ఈ విషయంలో విశ్లేషణ ఇస్తారంట. చూడండి.